సొంత లాభం పొరుగుకు ఊతం అన్నట్టు మనకు ప్రధానంగా ఒక మెయిన్ బ్యానర్ ఐటెం కనబడుతుంది. వినూత ఆవిష్కరణలతో విజయపథం స్వయంకృతితో రాణిస్తున్న యువతరం స్వీయ పురోగతి 10 మందికి ఉపాధి అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంటే, ఏదైతే యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా చీకటే మాసిపోదా అంటూ యువత సత్తాను ఆకర్షించుతుంది. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన సజీవన బృందంగా నిర్మాతలు పురోగమించిన యువతకు మరో కవి ఇచ్చిన కితాబు ఇది అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు పేపర్లో కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే నేటి తరం యువత శైలి ఇలాంటి భావాలనే గుర్తు తెచ్చిస్తుంది. ఉక్కు సంకల్పంతో పరిశ్రమిస్తూ మలితరానికి పాటలు నేర్పుతుంది. ఈనాటి కుర్రకారు బతుకుదేరుగే పరిమితం కావట్లేదు, 10 మందికి పనికొచ్చే కొత్త దారులు వెతుకుతున్నారు. ఆత్మవిశ్వాసమే వేదికగా ఆవిష్కరణకు తెర తీసేవారు కొందరు, ఆత్మసంతృప్తితో పాటు ఆదాయాన్నిచ్చే వ్యాపారం చేసేవారు మరికొందరు, భూమి తల్లిని నమ్ముకుని సాగుపథంలో నడిచేవారు ఇంకొందరు. ఇలా విభిన్న మార్గాల్లో అడుగులు వేస్తూ తాము బాగుపడుతున్నారు, 10 మందికి ఆ ప్రయోజనాలను పంచుతున్నారు. నేడు జాతీయ యువతా దినోత్సవం సందర్భంగా ఇలాంటి కొందరు యువకుల విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు పేపర్లో కనబడుతుందంటే, ఏదైతే యువతరం ఒకరిపై ఆధారపడకుండా మనం సొంత వ్యాపారంలోకి దూసుకు వెళ్తున్నట్టు మనం ప్రధానంగా ఈనాడులో చూసుకున్నట్టు ఈ వార్తా కథనం చూసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. యువతరం భవితకు దారిదీపం వివరాలు సంపాదకీయ పేజీలో అన్నట్టు మనకు కనబడుతుంది. మీరెలా ఆలోచిస్తే అలా తయారవుతారు, బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు, శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు అన్నట్టు మనం స్వామి వివేకానంద చెప్పినట్టు మనం కనబడుతుంది. అంటే ఏదైతే ఏదైనా సరే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఏదైతే మనము చేయాలనుకుంటామో అలానే మనం తయారవుతాం. కాబట్టి మనం ఎప్పుడైతే బలహీనులం అనుకుంటామో అప్పుడే మనం బలహీనులుగా తయారవుతాం. ఎప్పుడైతే మనం శక్తివంతులమని ఆలోచిస్తే మనం ఎప్పుడే శక్తివంతులుగానే తయారవుతామన్నట్టు మనకు స్వామి వివేకానంద చెప్పినట్టు మనం ప్రధానంగా ఇక్కడ ఈనాడు పేపర్లో మనకు కనబడుతుంది. ఇక్కడ మనం మరో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. ఫిబ్రవరి 1 నుండి బడులు 9, 10 ఇంటర్, డిగ్రీ, బీటెక్ తదితర కోర్సులకు తరగతుల బోధన. స్కూళ్ళు నడిచేది మాత్రం 65 నుండి 75 రోజులే. విద్యార్థుల హాజరుకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి. తరగతి గదికి గరిష్టంగా 20 మంది, 9, 10 వారికి మధ్యాహ్న భోజనం. ఆన్లైన్ విధానం ఎంచుకునే స్వేచ్ఛ. నేడు విద్యాశాఖ మంత్రితో కీలక సమావేశం అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే గత 9 నెలలుగా విద్యా సంస్థలు బంద్ ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరానికి 9, 10 ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు తరగతులు బోధించాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదన ముందుకు తెచ్చినట్టు మనకు ప్రధానంగా కనబడుతుందంటే, ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ క్లాసుల విధానం మాత్రం వాళ్ళకే స్వేచ్ఛనిచ్చినట్టు ప్రభుత్వం సూచించినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఏదైతే ఈ 9, 10 విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రం హాజరు కావడానికి మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి. అంటే ఏదైతే క్లాసులు ఉన్నాయో వీటికి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరిస్తేనే మేము క్లాసులు నిర్వహిస్తామన్నట్టు మనకు ప్రధానంగా విద్యాశాఖ అధికారులు చెప్తున్నట్టు మనకు ప్రధానంగా హెడ్లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ పదోన్నతులకు 2 ఏళ్ల సర్వీసే, అన్ని శాఖల్లో సత్వరమే పదోన్నతులు, వారంలోగా ధరణిలో మార్పులు చేర్పులు, రెవెన్యూ సమస్యలకు పరిష్కారం, బర్డ్ ఫ్లూ అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ అన్న ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 ఇంటర్, డిగ్రీ, బీటెక్ తదితర కోర్సుల తరగతి గదుల బోధన నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత అన్ని రకాల సమస్యలకు పరిష్కారం సూచించారు. ధరణి పోర్టల్లో అవసరమైన అన్ని రకాల మార్పులు చేర్పులు వారం రోజుగా పూర్తి చేయాలన్నారు. కరోనా టీకాల కోసం విస్తృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలు ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. పదోన్నతులకు కనీసం సర్వీసును 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు కుదించారు. వారం రోజుల్లో కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని అన్నారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లో పల్లెల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ మనం ఈనాడులో మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ మనం మనకు ఇన్సెట్లో ప్రధాని కనబడుతుంది. యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే, తొలి విడతలో 3 కోట్ల మందికి సీఎంలతో సమావేశంలో ప్రధాని మోడీ వెల్లడి అని కనబడుతుంటే, ఏదైతే
ఈ యోధులకు టీకా ఖర్చు మాత్రం కేంద్రానిదే మాత్రం భరిస్తుంది. తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనబడుతుంది. మరోలా అర్థం చేసుకోవద్దు, ఆరోగ్య రంగ సిబ్బంది కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమై మనం దానిలో భాగం కాదు అన్నట్టు ప్రధాని మోడీ వెల్లడించినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఉందో దేశంలో తొలి విడతలో 3 కోట్ల మంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుకు ఖర్చును కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ విడతలో ప్రజా ప్రతినిధులకు చోటు ఉండదని చెప్పారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సిన్ అందజేతపై చర్చించడానికి సోమవారం ఆయన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఇప్పటి వరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందితే మన దేశంలో జనవరి 16 నుంచి మొదలయ్యే కార్యక్రమంలో 3 కోట్ల యోధులకు సహా మొత్తం 30 కోట్ల మందికి అందబోతుందని ప్రధాని చెప్పారు. కొన్ని నెలల్లోనే ఇంతమందికి టీకా వేయడం ప్రపంచంలో అతిపెద్ద కసరత్తుగా నిలిచిపోతుందని అంటూ ప్రధాని వెల్లడించినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే తొలి విడుదల యోధులకు మాత్రం ఇచ్చే కరోనా వ్యాక్సిన్ మాత్రం కేంద్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది. తొలి విడతలో మాత్రం 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు మనం ప్రధానంగా ఈ వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈనాడులో మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. బ్యానర్ ఐటమ్ ఇక్కడ అవసరమైతే చట్టాలపై స్టే అన్నట్టు కనబడుతుంది. కమిటీ ఏర్పాటు చేస్తాం, రైతుల ఆందోళనను కొలికి తెచ్చే చర్యలేవి, సమస్య పరిష్కారంలో కానరాని సమర్థత, కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి, నేడు తీర్పు వెల్లడి అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే ఈ రైతు వ్యతిరేక చట్టాల గురించి రైతు సంఘాలు చేస్తున్న పోరాటంలో సుప్రీంకోర్టు గట్టిగానే మొట్టికాయ వేసినట్టు మనకు కనబడుతుంది. రైతుల ఆందోళనలపై వ్యవహరిస్తున్న విధానం సవ్యంగా లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు నిలదీసింది. చర్చలు సాగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో తామే ఓ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అవసరమైతే కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయకుండా స్టే ఉత్తర్వులు ఇస్తామని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. వీటన్నింటిపై మంగళవారం తీర్పు వెలువరించినట్టు మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ మాస్ మ్యాచువల్లో 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడి, ప్రపంచ స్థాయి సామర్థ్యం ఏర్పాటు, 300 మందికి నియామకం, భారత విభాగపతి రవి తంగిరాల వెల్లడి, హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ హెడ్లైన్ కనబడుతుంది. ఏదైతే అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంపై హైదరాబాద్ మరోసారి తన సత్తా చాటుకున్నది. తాజా అమెరికాకు చెందిన ప్రసిద్ధ బీమా ఆర్థిక సేవల సంస్థ మాస్ మ్యాచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హైదరాబాద్లో 1000 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ నిధులతో ప్రపంచ స్థాయి సామర్థ్యం కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ అంటే 1000 కోట్లతో అమెరికాకు చెందిన బీమా సంస్థ 1000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ వ్యాపారానికి నియమించినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. అలిశెట్టి అక్షరం అభ్యుదయ బంధం ప్రభాకర్ స్మారక పురస్కారం ప్రదానం నేడు అని కనబడుతుంది. తనకంటూ ఒక లోకంలో వివరించారు. తన అంతరంగంలో గాదలాడిన భావాలకు అక్షర రూపమిచ్చిన ఉప్పెనలా ఎగిసిపడిన ఆయన భావాలకు సమాజ జేజేలు పలికింది. ఆ అక్షరాలను అజరపరం నిలిచిపోయాయి. అక్షర సమూహాలకు రేఖచిత్రాలు వేసి ప్రకృతిలో అందాలను బంధాలను అందం కెమెరాలో బంధించారు అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ మనం ఈనాడులో మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ భారత్ అదరహో విహారీ అశ్విన్ అద్భుత పోరాటం, ఆస్ట్రేలియాతో 3వ టెస్టు డ్రా అన్నట్టు మనకు కనబడుతుంది. మనకు ఏదైతే ఆస్ట్రేలియాతో నడుస్తున్న టెస్టు సిరీస్లో 3వ టెస్టు డ్రా అయినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ ఈనాడులో కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ మనం చూసుకుందాం. ట్రంప్పై అభిశంస, ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన డెమోక్రటన్లు, క్యాపిటల్ హిల్పై దాడికి ఆయనదే బాధ్యతనే అభియోగం, అనూహ్యంగా మారుతున్న అగ్ర రాజకీయాలను ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. ఇప్పుడు సాక్షిలో చూసుకున్నట్టయితే ఇక్కడ కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, కేంద్ర మంత్రికి గాయాలు,
అన్నట్టు మనకు ప్రధానంగా కూడా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈసారి డిజిటల్ బడ్జెట్ అన్నట్టు మనకు ఇక్కడ సి నిర్మలా సీతారామన్ ఫిగ్ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాఘాతం. కాశ్మీర్లో గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో సీట్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. నగదు రివార్డు 20 లక్షల కోసం ఆశపడి 62 రాష్ట్రీయ రైఫిల్ రెజిమెంట్ కెప్టెన్ భూపేందర్ సింగ్ ముగ్గురు అమాయకులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేసినట్లు తేలినట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. ట్రంపరితనం ఊపు విజయవంతంగా చెక్. విజయ గద్దె ఇప్పుడు ఈ పేరు పెద్ద పెద్ద అధికారుల గుండెల్లో రైలు పరుగులు పెట్టిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పదవి పేరు పొందిన అమెరికన్ ప్రెసిడెంట్ కాళ్ళ కింద భూమిని కుదిపేసిన విజయ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను విజయవంతంగా అడ్డుకున్నారన్నట్టు మనకు సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మనం మరో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. ఇక్కడ పై తరగతులకే 9 ఆ తర్వాత క్లాసులు కాలేజీలు తెరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ మనకు సాక్షిలో కనబడుతుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు, పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు 25లోగా సిద్ధం చేయాలి. పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లకు చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మంత్రులు సందర్శించాలి. మంత్రుల కలెక్టర్లతో సమీక్ష అన్నట్టు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. 1213 వ్యాక్సినేషన్ కేంద్రాలు తరలింపునకు 866 కోవిషీల్డ్ పాయింట్లు రెడీ. కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను ఇస్తాం. రియాక్టర్లను వస్తే సత్వర వైద్యం. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ వెల్లడి అన్నట్టు మనం ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. తొలి దశలో టీకా ఖర్చు కేంద్రానిదే. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్పై ఏర్పాట్లపై చర్చ అన్నట్టు మనం ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఏపీ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేకు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుందాం. నేషనల్ యూత్ డే 86వ పడిలోను రోజుకు 8 గంటలు మగ్గం చేసే బోగా ముత్యాలు. 7-10 వయసులో తడిని తలదలుతున్న అంటున్న రాములు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. వయసు 105. ఆయన ఏ పని చేయకుంటే ఏం తోయదంటున్న కంచం బాలప్ప అనడం ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయం తప్పుపట్టిన న్యాయస్థానం. షెడ్యూల్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. న్యాయస్థానం జస్టిస్ మంతోజా గంగారావు. షెడ్యూల్ జారీ రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్కు విఘాతం. కేంద్రం తలపెట్టిన బృందాస్కారాలను రాష్ట్రం అమలు చేయాలి. ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల్లో నిష్పాక్షికంగా లేదు. ప్రభుత్వం ఇచ్చిన క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నట్టు ప్రధానంగా మనకు సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. సాక్షిలో అఖిల ప్రియ సూత్రధారి. బోయిన్పల్లి కిడ్నాప్ ఉదాంతం ఆమెదే స్కెచ్. నేరం కోసం ప్రత్యేకంగా 6 సిమ్ కార్డుల కొనుగోలు. హైదరాబాద్ సిపి వెల్లడి అన్నట్టు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇది సాక్షి దినపత్రికలో ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. ఇక్కడ మనము ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే కేంద్రం మదిలో కోవిడ్ సేస్. సంపన్నులపై వసూళ్లకు యోచన. ఇంధనాలపై మరింత బాధలు ఉన్నట్టు ప్రధానంగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఆంధ్రజ్యోతిలో ఇంకో చూసుకున్నట్టే మీరు పెయిల్ సాగు చట్టాల తీరు ఆపుతారా, మేం స్టే ఇవ్వాలా అన్నట్టు కనబడుతుంది. కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. మీ చట్టాలపై రాష్ట్రాలు తిరగబడుతున్నాయి. సంప్రదింపులు లేకుండా చట్టాలు ఎందుకు చేశారు? మీరు సమస్యల వైపా పరిష్కారం వైపా? శాంతి భగ్నం వాటిల్లితే ఏం చేస్తారు? పరిస్థితిని డీల్ చేస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి. మాజీ సీజే సారథ్యంలో కమిటీ నేడు ఉత్తర్వులు. హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం అన్నట్టు మనం ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. అంటే ఏదైతే ఈ రైతు చట్టాల వ్యతిరేక రైతులకు
వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రానికి ముట్టికాయ వేసినట్టుగానే మనకు ప్రధానంగా ఈ వార్తలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరో బ్యాన్ రైటప్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు మాస్ మ్యాచువల్ 1000 కోట్ల పెట్టనున్న అమెరికా సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు. అమెరికా బయట ఇదే మొదటి కేంద్రం. పెద్ద ఎత్తున ఉద్యోగాలకు కల్పన అన్నట్టు మనకు కేటీఆర్ చెప్పినట్టు మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ చదువుకు వేలాయే విద్యాసంస్థల పునఃప్రారంభం. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు కాలేజీలు, 9-10 తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల క్లాసులు ప్రారంభం. 25లోగా బడులన్నింటినీ శానిటైజేషన్ చేయాలి. హాస్టల్, రెసిడెన్షియల్ స్కూళ్ళు రెడీ చేయాలి. కొత్త వైస్ ఛాన్సలర్ల వచ్చారు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఉద్యానవన విశ్వవిద్యాలయానికి నీరజ, పశువైద్య యూనివర్సిటీకి రవీందర్ రెడ్డి, 2 వర్సిటీలకు వీసీల నియమించిన సీఎం. తెలంగాణలో మొదటి రెగ్యులరేషన్ వీసీలు వీరే అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ మరో హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ మనము మరో హెడ్లైన్ చూసుకుందాం. పదోన్నతులకు సీనియారిటీ 2 ఏళ్లే, 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గిన ఫైలుపై సీఎం సంతకం. వెంటనే జీవో. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నిర్ణయం. ఆగస్టు 31 వరకు ఉత్తర్వులు వర్తింపు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు, ఏకకాలంలో ఖాళీల భర్తీ అన్నట్టు మనకు సీఎం కేసీఆర్ చెప్పినట్టు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. బర్డ్ ఫ్లూపై అప్రమత్తం. అధికారులకు ముఖ్యమంత్రి సూచన. పట్టణాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి నెల 148 కోట్లు ఇస్తున్నాం అన్నట్టు మన కేసీఆర్ కనబడుతుంది. ఇక్కడ మరో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. టీకాకు పాకులాడొద్దు. ప్రజాప్రతినిధుల తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకే ప్రాధాన్యం. 3 కోట్ల మందికి టీకా ఉచితం. ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. శాస్త్రీయ నిర్ధారణ తర్వాత నిర్ణయం. 2వ విడత కల్లా మరిన్ని టీకాలు. టీకా వదంతులపై ఉక్కుపాదం. బర్డ్ ఫ్లూపై జాగ్రత్తతో వ్యవహరించండి. సీఎంలతో సమీక్షలో ప్రధాని వెల్లడించినటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ మరో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అఖిల ప్రియను పట్టించిన ఫోన్ కాల్. కిడ్నాప్. 6 కొత్త సిమ్ కార్డులు. వాడిన కార్లకు నకిలీ నంబర్ ప్లేట్లు. మీడియా హంగామాతోనే కిడ్నాపర్ల బెదురు. ప్రవీణ్ సోదరులను వదలని నిర్ణయం. నిందితుల సెల్ నుంచి డీజీపీకి కాల్. ఆ నంబర్పై విచారణ. డీజీపీ ఆదేశం. ఓ కాల్ అఖిల వ్యక్తిగత నంబర్గా సిపి అన్నట్టు మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కన్నుమూత. శ్వాస సంబంధిత సమస్యతో ఆగిన ఊపిరి. విజయవాడలో అంత్యక్రియలు పూర్తి. దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్తో బాధితులు. ఉపన్యాసాలతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి. 2002లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం. ఆంధ్రకేసరి సహాయకుడిగా విధులు అనడం ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. ఆ నగరంలో రోడ్లు ఉండవు. కార్లు, ఇతర వాహనాలు కూడా. సౌదీలో భవిష్యత్తు నగరం. ద లైన్. ఎక్కడికి వెళ్ళాలంటే అదే 5 నిమిషాలు. కార్ఖానా ఉద్గర్లేని భూగర్భ రవాణా. 15 లక్షల కోట్లతో నిర్మాణం ప్రధానంగా ఆంధ్రలో కనపడుతుంది. మరో బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకుందాం. కల్తీ కళ్ళు. మరొకరు బలి. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి. 2కు పెరిగిన మరణాల సంఖ్య. సోమవారం ఆసుపత్రిలో చేరిన 11 మంది అన్నట్టు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. మనం ఇప్పుడు వెలుగు పేపర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వెలుగులో చూసుకున్నట్టయితే ఇయాలనే హైదరాబాద్కు వ్యాక్సినేషన్. ఒకే విడతలో 6.5 లక్షల డోసులు ఇస్తున్నాయి. 29,84,424 మందికి కోవిడ్ టీకాలు. 1,213 వ్యాక్సినేషన్ సెంటర్లలో ఏర్పాటు. 9,700 మందికి వ్యాక్సినేషన్ సెంటర్లు సిద్ధమన్నట్టు కనబడుతుంది. అన్నిటికన్నా అగ్గువ మన టీకానే. ఫస్ట్ పేజ్లో 3 కోట్ల మందికి హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్. సెకండ్ పేజ్లో 50 ఏళ్ళు పైబడిన వాళ్లకు, దీర్ఘకాలిక రోగులకు ఉన్నోళ్లకు. రాబోయే కొన్ని నెలల్లో 30 కోట్ల మందికి టీకా. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్. సీఎంలతో మీటింగ్లో మోడీ అన్నట్టు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుందాం. మనో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. ఇక్కడ ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు కాలేజీలు ఓపెన్. 9 ఆపై క్లాసులకు పర్మిషన్.
చిన్న చిన్నపిల్లల క్లాసులపై త్వరలో నిర్ణయం. ఈ నెల 25లోగా స్కూళ్ళు కాలేజీలను క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. వారంలో ధరణిలో మార్పులు. పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి. పెండింగ్ ఇన్విటేషన్లు కొత్తగా అప్లై చేసుకోవాలి. వారం రోజుల్లో మ్యూటేషన్ పూర్తి. ఎన్ఆర్ఐలకు పాస్పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు. మినిస్టర్ల కలెక్టర్ల మీటింగ్లో సీఎం కేసీఆర్ వెల్లడి అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ వెలుగులో సెన్సెక్స్లో బుల్చెల్ స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 49,000 పాయింట్ల పైన ఓపెన్. ఆ పైన సెన్సెక్స్ ఇంట్రిగేట్లో 44,903 వద్ద ఆల్ టైమ్ హనీకి తాకింది. ఐటీ షేర్లు దూసుకెళ్తున్నాయని ప్రధానంగా కనబడుతుంది. సలాం ఇండియా భారీ టార్గెట్ నిర్దేశించి చాకచక్యంగా వికెట్లు తీసి విజయంపై కంగారులకు పెట్టుకున్న భారీ ఆశలపై ఇండియా నీళ్లు చల్లింది. ఓటమి అంచనా చేరుకొని మ్యాచ్ను డ్రాతో ముగిసింది అని ప్రధానంగా వెలుగు పేపర్లో కనబడుతుంది. మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ అన్నింటికన్నా ఓకే, పోలీస్ శాఖలో వీక్లీ యాప్ ఫెయిల్ అన్నట్టు కనబడుతుంది. కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలో అమలు. 3 నెలల్లోనే వీక్లీ యాప్లకు బ్రేక్. ఎలక్షన్లో లా అండ్ ఆర్డర్ డ్యూటీలతో బిజీ. రిక్రూట్మెంట్ పూర్తయితేనే ఆప్లు సాధ్యమనడం ప్రధానంగా అక్కడ కనబడుతుంది. మరో బ్యాన్ ఐటమ్ చూసుకుందాం వెలుగు పేపర్లో. ఇక్కడ అఖిలప్రియను అరెస్టు వ్యవహారంలో పోలీసుల ఓవర్ యాక్షన్. కేసులో పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయనే ఆరోపణలు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కారు బోల్తా, భార్య అనుచరుడు మృతి, మంత్రికి తీవ్ర గాయాలను ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ కట్టెలతో కొట్టి కత్తులతో పొడిచి హైదరాబాద్ అత్తాపూర్ అర్ధరాత్రి దారుణ హత్య. 50 లక్షల అప్పు తీర్చలేక ప్లాన్ వేసి మర్డర్. 3 అరెస్టు. కత్తులు స్వాధీనం ప్రధానంగా మనకు వెలుగు పేపర్లో కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ అగ్రి చట్టాలను మీరు నిలిపివేస్తారా, మేము స్టే ఇవ్వాలన్నా కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. రైతులతో చర్చల విషయంలో ప్రభుత్వానికి తీరుపై తీవ్ర అసంతృప్తి. ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని కామెంట్. ఇందులో ప్రెస్టేజ్ ఇష్యూ ఏముందని ప్రశ్న. సహనం గురించి తమకు లెక్చర్లు ఇవ్వద్దంటూ సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. కోళ్లకు టెస్టులు. బర్డ్ ఫ్లూ అలర్ట్తో రంగంలోకి 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఫామ్లో కోళ్లు పరిశీలిస్తున్న వెటర్నరీ స్టాఫ్. అనుమానం వస్తే హైదరాబాద్కు బ్లడ్ శాంపిల్స్. ఇప్పటి వరకు ఎక్కడ బ్లడ్ ఫ్లూ ఆనవాళ్లు లేదన్న డాక్టర్స్. ఎగ్స్, చికెన్స్ ఎప్పటిలాగే తినొచ్చని వెల్లడి అని మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుందాం. మరో 3 రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ పాకిన బ్లడ్ ఫ్లూ. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలకు వణికిస్తుంది. చికెన్ బాగా ఉడికించి తినండి అన్నట్టు మనకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు కనబడుతుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. ఇది మనము ఈ మార్నింగ్ న్యూస్ పేపర్ యొక్క విశ్లేషణ. మరిన్ని వార్తా విశేషాలకు చూస్తుండండి బీసీఎన్ ఛానల్. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇది గుడ్ మార్నింగ్ ఈబీసీఎన్ వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం రేపు మార్నింగ్ మళ్ళీ ఎప్పటిలాగే మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఉంటా.